అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేమైతే మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉన్నాము అండ్ అక్కడ ఉన్నాము, ఆ ఊర్లో పిడుగురాల్లో ఉన్నాము. ఇక్కడ నుండి అయితే మా 6 మెంబర్స్ అంటే మా ఫ్యామిలీ మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని మీకు చూపిద్దామని అయితే వీడియో తీసేస్తున్నాము. ఇదిగోండి కార్లో నేను, మా బొట్టోడు, మా అయ్య గారు, మా అత్తయ్య గారు, మా ఆయన అండ్ నేను పాపాయ్ వెళ్తూ వెళ్తూ మాట్లాడుకున్నాం. ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది కూడా జర్నీలో నేను చెప్పేస్తాను. ఓకే బాయ్. ఇదిగోండి మేము ఇప్పుడైతే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాము. చీకటి అయిపోయింది. ఇంటి దగ్గర అయితే 5:30. ఇప్పుడు టైం వచ్చేసి 6:29 అయింది అండి. 6:30 అవుతుంది. నాకైతే ఇక్కడ టైం 6:42 చూపిస్తుంది. మా అబ్బాయికి టెన్షన్, మా అయ్య గారు ఎట్లా వెళ్ళిపోతారేమోనని అదే ఏడుస్తున్నాడు. టెంపుల్ కి వెళ్దాము పదండి. మేమైతే ఇప్పుడే జస్ట్ అరైవ్ అయిపోతున్నాము. ఇంకా మాకు టెంపుల్ కి అయితే 650 మీటర్స్ ఉంది డిస్టెన్స్. అయితే మేమైతే మార్చల చెన్నకేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము. ఇంకా రాలేదు, దగ్గరలో ఉన్నాము. చిన్న చిన్న టెంపుల్స్ కూడా కనపడుతున్నాయి. ఈ రోడ్డు మాత్రం చాలా చిన్నగా ఉంది. మనం నిదానంగా వెళ్తేనే బెస్ట్. అందులో సందులు గొందులు అటు ఇటు తిరగడం కదండి. ఎవరైనా సడన్ గా వచ్చారనుకోండి గుద్దినా కొద్దచ్చు. అందుకని కార్ పడుతుందో లేదా అనే డౌట్ లోనే వెళ్తున్నాం మేము కూడా. ఇదే మొదటిసారి టెంపుల్కి వెళ్ళడం. చూద్దాం. అదిగోండి దగ్గరకు వచ్చేసాము. లైటింగ్ కనపడుతుంది కదా, అదే అనుకుంటున్నాను. ఇదే బాగుంది. బయటకి చూడటానికి అయితే మంచి కలర్స్ ఇప్పుడే స్టార్ట్ చేశారనుకుంటా. ఓకే, ఇక్కడైతే ఏంటో మరి ఇలా చూపిస్తోంది. ఐ థింక్ పార్కింగ్ ఏమన్నా చూపిస్తోందో చూద్దాము. ఇంకా 300 మీటర్స్ ఉందని చూపిస్తోంది. అక్కడే వెళ్లాల్సిందే. మేము కొంచెం ముందుకు వచ్చేసరికల్లా ఇంకా దూరం అయింది. చూద్దాం ఎటు తీసుకెళ్తుందో. గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్న వాళ్ళు ఉన్నది అమ్ముకోవాలని చెప్తూ ఉంటారు కదా, ఇదేనేమో. అదిగోండి రథం చూసారా, ఎంత పెద్దదో రథము. టెంపుల్ కి అయితే వచ్చేసాము ఇప్పుడే. ఇందాక మేము చూసింది టెంపుల్ కాదనుకుంటా, అదేదో మామూలు టెంపుల్. ఇదే అసలు గుడి. మేమైతే ఇప్పుడే గుడి దగ్గరకు వచ్చాం. ఇదే మొదటిసారి. ఇదిగోండి దగ్గర నుంచి రథానికేమో పెద్ద గుడి కట్టారు. మేమైతే ఇప్పుడే వచ్చేసాం. వేసేసా వచ్చాం. అయితే వ్యూ గుడి ముందు రంగు జెండాలు. ఇంకోండి సూపర్ ఉంది. నేను ఇక్కడే ఉన్నాము. మేము ఇక్కడ 15 ఇయర్స్ ఉన్నాం కానీ ఈ టెంపుల్కి ఎప్పుడు రాలేదు. ఈ ఏరియాలో ధ్వజం ఉంది. ఇదిగోండి దేవాలయంలో అయితే మేము పూజ కూడా చేయించుకుంటున్నాం. మా అదృష్టానికి అయితే మమ్మల్ని దేవాలయంలో వీడియో తీసుకొని ఇచ్చారు. దేవాలయం లోపలైతే ఈ విధంగా ఉందండి. అర్చకులు బయటకు వచ్చాక మాతో చెప్పిన మాటలు మీతో కూడా వినిపిస్తాం. సారీ అండి, బయటకు వచ్చాక కాస్త డిస్టర్బెన్స్గా ఉంది కదా. ఆయన చెప్పిన మాటలు ఏమీ మాకు అర్థం కాదు, అర్చకులు చెప్పినవి. అయితే ఇక్కడ 4 స్తంభాలు ఉన్నాయి లోపల. ఇవి కార్తవీర్యార్జునుడు ఆ కాలినాటంలో ఉన్నటువంటి పానుమట్టం కూడా ఈ దేవాలయంలో స్వామివారి కింద ఉంది. మీరు వెళ్తే చూడండి. ఈ స్తంభాల విశిష్టత ఏంటంటే 4 యుగాలకి 4 స్తంభాలు చెక్కిచ్చారట కార్తవీర్యార్జునుల వారు ఇక్కడ పాలన చేసేటప్పుడు. ఎదురుగుండా కనిపించేది అమ్మవారు. అదేవిధంగా ఈ స్తంభాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాతి కానీ అంతా కూడా అప్పటిది. అయితే దీనికి ఏం చేశారంటే దీని నిండా కూడా పెయింట్ అయితే వేసేసారు, నల్ల పెయింట్. ఈ గోడ కూడా ఆయన ఆహారం చేసిన తర్వాత ఇక్కడ కూర్చొని ఆడుకునేవాళ్ళట. ఆడుకునేది కూడా ఉంది, అది కూడా చూపిస్తాము. ఏనుగులు ఉన్నాయి, పెద్ద ధ్వజస్తంభం ఉంది. ధనుర్మాసం ప్రారంభం అనుకుంటా అప్పుడు. అందుకని దేవాలయానికి దండలు అవి ఇవి కూడా ఏలాడదీస్తున్నారు అక్కడ సిబ్బంది. ఇదిగోండి మీకైతే మేము స్తంభాలు చూపిస్తాము. ఇప్పుడు స్తంభాలు కూడా చూసేయండి ఒక మారు. ఇదిగోండి ఇక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి, బాగా కట్టారు. కానీ ఏంటంటే దేవాలయం డెవలప్ చేయడం వల్ల ఇక్కడున్నవి ఏవి కూడా మాకైతే అంతగా అనిపించలేదు. కానీ చాలా బాగుంది దేవాలయం చూడడానికి అయితే. ఇదిగోండి నేనైతే ఇక్కడున్నా స్వామివారు
మేమంతా కూడా వచ్చాము. ఇక్కడ దేవాలయంలో స్వామివారిని కూడా ఫోటో తీసుకోమన్నారు. ఇదిగోండి ఇప్పుడైతే స్తంభాలు కూడా చూపిస్తున్నాం చూడండి, మీకు టూకీగా అయితే చూపిస్తున్నాం, వీడియో లెంత్ అయిపోతుందని. దీని మీద రామాయణ భారత భాగవతాలు, అదేవిధంగా భగవద్గీత, ఇలా అర్జునుడు యుద్ధం చేసినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇగోండి శ్రీమద్ భాగవతం వాళ్ళ స్తంభం మీద పేరు కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ఆ దేవాలయానికి వెళ్తే ఈ యొక్క దేవాలయంలో మీరు చూసుకోవచ్చు. ఇగోండి మహాభారతం చూసారా, ఈ మహాభారత స్తంభాలు, స్తంభం ఖచ్చితంగా వాటి కోసం చెక్కిందనట. అయితే యుద్ధం మొత్తం కూడా చెక్కలేదు, మెయిన్ ఘట్టాలు చెక్కామండి అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ అర్చకుల స్వామి వారు. ప్రతిదానికి కూడా స్తంభం మీద పేరుంది, ఆ పేరును బట్టి మేమైతే కనుగొన్నాము. అదే విధముగా ఇక్కడ మనకు అర్చకులు కూడా అదే చెప్పారు. అక్కడ అర్చక స్వామి వారు కూర్చొని ఉన్నారు, ఆయన ఏదో చెప్తున్నారు మాకు. ఆడతారు భోజనాలు చేసి విశ్రమాలు. ఈ రోజుల్లో ఇప్పుడు ఇది ఎలాగైతే డాడీ అయిందో, ఇది వరకు రోజుల్లో వామన గుంటలు. ఇలా భోజనాలు చేసి విశ్రమించే టైంలో ఇలా ఆడుతూ ఉంటారు. ఇవి ఒక్కొక్క స్తంభంలోనే ఒక్కొక్క ప్రాచీన కళ ఉంది. ఒక్కొక్కటి చూడండి ఎంత బాగా చెక్కారో. బయట అయితే మొత్తం ఇలా ఉందండి, చాలా ఫ్రీగా ఉంది. ఇదైతే ధ్వజస్తంభం. లోపల టెంపుల్ ఎంతైతే పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందో, చుట్టూ టెంపుల్ కూడా ఫ్రీ ప్లేస్ అంతే బాగుంది. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. మేము వచ్చినందుకు మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ దశావతారాలు ఇచ్చారు. టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. చుట్టూ అయితే ఇక్కడ ఇంకో దేవుడు ఎవరో ఉన్నారు మరి. క్లోజ్లో ఉందనుకుంటా శివాలయము. శివాలయం అగోండి. ఇక్కడ కూడా ఒక ధ్వజస్తంభం ఉంది. లోపలైతే ఇటు పక్క ఏమో వినాయకుడు, ఇక్కడేమో శివుడు. ఇంకోండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు. లోపలికి వెళ్ళి కన్స్ట్రక్షన్ కూడా చూద్దాము. ఇంకోండి చెన్నకేశ్వర స్వామి వారి గాలి గోపురం మీకు క్లారిటీగా కనపడుతుందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ వేస్తే ఏం కనపడుతుంది కానీ వాహనశాలట అండి. మనకైతే ఇక్కడ బాత్రూమ్స్ అయితే గర్ల్స్కి స్నానాలు చేయడానికి చాలా బాగుంది. ఇప్పుడు అయితే చూపిద్దాం అనుకున్నా కానీ అండి ఈ టెంపుల్ టూర్లో ఏం బాగుంటుందని చూపించలేదు. యాగశాల కార్యక్రమాలు ఏమైనా చేసుకునేటప్పుడు బాగుంటుంది అని. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దది. ఇదేంటో బావి కూడా ఉంది, పూర్వకాలం నాటిది కదా అందుకని. మేమైతే దర్శనం చేసుకొని కూడా అలసిపోయామండి. అంటే పిడుగురాళ్ళ నుంచి ఒక 60 కిలోమీటర్ల ప్రయాణం వచ్చింది దూరం. అదేవిధంగా మళ్ళీ తెల్లవారి వెంటనే అమరావతి కూడా మేము దర్శనం చేసుకున్నాం. ఆ వీడియో కూడా మీకు పెడతాం మేము. అయితే ఇప్పుడే లేచాను నేను నిద్ర, అందుకే మొహం ఇలా ఉంది. ఇప్పుడు తెల్లవారుజామున సుమారు టైం 5 అవుతున్నట్టుంది. ఇప్పుడే లేచాను. ఇకపోతే మేమైతే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నామండి. బాయ్. అందరికీ కూడా మాచర్ల వీడియో నచ్చుతుందని అయితే అనుకుంటున్నాం. నిజముగా మనము చేసే ఎటువంటి చెన్నకేశ్వరుడి సేవ నిజమైనదా కాదా అన్నటువంటిది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సరే అండి, బాయ్. మేమైతే ఇంటికి వచ్చేసాము ఇక. ఓకేనండి, బాయ్.